100% చేశాడు అబ్బా. అతని పెర్ఫార్మెన్స్ మీద చంపేశాడు. అతని పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే ప్రభాస్ కోసం మాట్లాడాలి మనం. సో ఆయన యాక్టింగ్ బాగుండడంతో ప్రభాస్ గారు కూడా ప్లస్ అయ్యాడు సినిమాకి. అంతే, ప్లస్ అయ్యాడు అంతే. సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. నాకైతే సినిమా కళ్ళ ముందు అలాగా అరే మళ్ళీ అంటే ఎప్పటి వరకు మనం చూసే కమర్షియల్ సినిమాలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటి నుంచి ఒక అమ్మయ్య రిలీఫ్ కోసం ఒక మంచి సినిమా ఇంకోటి వచ్చిందిరా, వేరియేషన్ కోసం ఒకటి వచ్చిందిరా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బాగుంది. ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచే డివోషనల్ టచ్ విష్ణులోకి, అక్కడి నుంచే స్టార్ట్. అప్పటి వరకు దేవుడిని తిడుతూనే ఉంటాడు. సో ఇంత దేవుడిని తిట్టే వ్యక్తి తర్వాత దేవుడిని ఎలాగ ఇష్టపడ్డాడు ఏంటనేది ఈ సినిమా. సో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం నాకు చాలా హెల్ప్ చేస్తే, కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసినప్పుడు ఆయన వాల్యూ తెలుస్తుంది. అలాగే బాధలో ఉన్నప్పుడు దేవుడు అనేది గుర్తొస్తుంది. అలాంటప్పుడు ఈ సిచ్యువేషన్ కల్పించి ఆ సిచ్యువేషన్ నుంచి దాని భక్తి ఎలా పుట్టింది అనేది సినిమా. ల్యాగ్ అంటే సబ్జెక్ట్ అంతే, ల్యాగ్ అనేది అన్న 3 గంటలు ల్యాగ్ అండి అబ్బా. ఇలాంటి సినిమాలకు ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. డివోషనల్ సినిమాలకి 3 గంటలు ఉండొచ్చు. ఇప్పుడు మన కమర్షియల్ మూవీస్ ఉంటాయి కదా మామూలువి, అలాంటి వాటికి 3 గంటలు అనేది కష్టం. కానీ ఈ సినిమాకి 3 గంటలు ఓకే. మరి మొన్న మనకు వచ్చింది ఏంటది కుబేరా 3 hours అనేది కొద్దిగా ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే సబ్జెక్టు అది ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి, ఎందుకు ఇంకా అవ్వరు ఏంటి, ఎప్పుడు ఎస్కేప్ అవుతాడు అనే దాని మీద ఉంటుంది. దీంట్లో ఏంటంటే స్క్రీన్ ప్లే బాగుండడంతో, ప్రతిదీ సీన్లు బాగుండడంతో మనకు అది ఇంట్రెస్ట్గా అనిపించింది. అందరు క్యారెక్టర్లు ఎస్పెషల్లీ బాగున్నాయి. కొట్టాడు సినిమా కొట్టాడు. అంటే ఎవరైతే ట్రోల్స్ చేసి ఈ సినిమాకి అంతు చూస్తాం అనుకునే వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పే విధంగా ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమైనా తప్పుగా ట్రోల్ చేసుకుంటే మనం దానికి ఏమైనా కర్మ అంటాం, వాళ్ళ కర్మ. ఇప్పుడు యదవలు అనేవాళ్ళు మన మీద బురద జల్లారు అంత మాత్రం మనం గంప అయిపోయినట్టు కాదు. అది యదవ బురద జల్లాడు అంతే, అది కడుక్కోవాలి తప్ప అంతకుమించి ఏం చేయాలి. కన్నప్పతో విష్ణు కాదు, కన్నప్ప కూడా విష్ణు సినిమాలో ఒక హిట్ సినిమా. దేనికైనా రెడీ ఆ సినిమాలన్నీ మీరు చూసారా? అతనివే మంచి విష్ణు గారే దాంట్లో యాక్ట్ చేశారు. చాలా మంచి హిట్లు అవి. దాంతోపాటు ఇది కూడా హిట్.